ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా విప్లవానికి నాంది పలుకుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం తల్లికి వందనం. ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వివరాల ప్రకారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున అంటే జూన్ 12వ తేదీన ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఒక్కరికి మాత్రమే వర్తించే ఈ పథకం ఇప్పుడు ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందుతుందా 15,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, ప్రతి విద్యార్థికి మంజూరయ్యే 15,000 నుండి 2,000 పాఠశాల మౌలిక సదుపాయాల కల్పన మరియు టాయిలెట్ల నిర్వహణ కోసం మినహాయించి మిగిలిన 13,000 లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేయబడుతుంది. 1వ తరగతి నుండి 12వ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది. ఐటీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి వారికి ఇది వర్తించదు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, పట్టణాల్లో 12,000 లోపు ఉండాలి. చెల్లుబాటు అయ్యే రైస్ కార్డు తప్పనిసరి. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట లోపు ఉండాలి. విద్యుత్ వాడకం సగటున నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరి. వాహనం 4 వీలర్ ఉండకూడదు. ట్రాక్టర్, టాక్సీ, ఆటోలకు మినహాయింపు ఉంది. దరఖాస్తు కోసం లేదా వెరిఫికేషన్ కోసం మీకు ఈ క్రింది పత్రాలు అవసరమవుతాయి. తల్లి మరియు విద్యార్థి ఆధార్ కార్డులు, ఆధార్ మ్యాపింగ్ కోసం ఆధార్ సీడింగ్ చేయబడిన బ్యాంక్ ఖాతా, ఎన్పీసీఐ సీడెడ్, నివాస ధృవీకరణ పత్రం, గత సంవత్సర హాజరు పట్టిక. మీకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.